రాయలసీమనే తెలంగాణకు కొలువ పెట్టేశాడు. మరి ఇది మేము చెప్పేది కాదు, స్వయాన ఆయన శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది మాత్రమే మేము చెప్తున్నాం. మరి ఇది జరిగి కూడా దాదాపు 1 వీక్ పైన అవుతాం. దాని మీద చంద్రబాబు నాయుడు ఏమైనా కౌంటర్ ఇచ్చాడా ఇంతవరకు? రేవంత్ రెడ్డి చెప్పింది తప్పు, అబద్ధము అని ఎటువంటి స్టేట్మెంట్ అయినా ఇచ్చాడా? ఇంతవరకు ఇవ్వదు. మనం కృష్ణా జలాల మీద శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటే గోదావరి గురించి మాట్లాడుతున్నాడు తప్పక సూటిగా సరైన సమాధానం ఈరోజు కూడా ఇంతవరకు రాలేదంటే మరి ఆయనకు రాయలసీమ మీద ఎటువంటి అభిప్రాయము ఉంది అనేది తేటతెల్లమవుతాడు. మనకి ఈరోజు శ్రీశైలము కృష్ణా వాటరే లేకుంటే గిన రాయలసీమకు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మనకు రాయలసీమలో ఉన్నది ఒకే ఒక్క ప్రాజెక్టు పెన్నా రివర్ ఒక్కటే ఉంది. మరి పెన్నా రివర్లో అప్స్ట్రీమ్లో క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రకంగా వర్షపాతం ఉంది, పెన్నాకు నీరు వస్తుందా లేదా మనం చూస్తున్నాం. ఇంతవరకు చుక్క నీరు రావడం లేదు. ఈరోజు ప్రతి ఒక్కదానికి కూడా కారమైనటువంటి కృష్ణా వాటర్తోనే ఈరోజు మనం నడుపుతున్నాం. మరి కృష్ణా వాటర్ వచ్చేసి రానప్పుడు ఈరోజు మనకు కేవలం 845, 850 ఫీట్ వస్తే కానీ శ్రీశైలంలో మనము పోతిరెడ్డిపాడు నుంచి డ్రా చేసుకోవడానికి అవకాశం లేదు. మరి ఇది 885 మనకు టీవీఎల్ ఫుల్ లెవెల్ అయినా కానీ కూడా మరి ఈరోజు తెలంగాణలో వచ్చేసి పవర్ జనరేషన్ లిఫ్ట్లని విపరీతంగా వాడేసి మనకు ఆ లెవెల్ పడిపోయేంత వరకు కూడా తీసుకొస్తుంటారు. ఇంతకుముందు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 2-3 సంవత్సరాలు వర్షాలు తక్కువై ఇన్ఫ్లోస్ తక్కువై శ్రీశైలానికి వాటర్ రాకుండా ఉన్నప్పుడు కనీసం మేము ఐడి క్రాపకినా నీళ్ళు ఇవ్వండి అని చెప్పి అడిగిన రోజులు ఉన్నాయి సార్. మరి నేను కానీ మా నాయకులు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ మైదుకూరులో ధర్నాలు చేశాం, పాదయాత్రలు చేసాం కడప వరకు.